నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఫుల్. బాష్పోత్సేకాకర్షణ. బాష్పోత్సేకాకర్షణ అంటే ఏంటో మనం చూసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్పైట్ ద ఆప్షన్స్ ఆఫ్ ఏ హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఉండే ప్రసరణ వ్యవస్థ లేనప్పటికీ కూడా వాటర్ అనేది గంటకు 15 మీటర్ల వేగంతో పైకి వెళ్తుందన్నమాట. అయితే లాంగ్ స్టాండింగ్ క్వశ్చన్ ఉంది ఏంటంటే వాటర్ అనేది పుల్డ్ చేయబడుతుందా పుష్ చేయబడుతుందా, అంటే లాగబడుతుందా త్రోయబడుతుందా. పుల్డ్ అంటే లాగబడ్డం, పుష్ అంటే త్రోయబడ్డం. లాగబడుతుందా త్రోయబడుతుందా అనే లాంగ్ స్టాండింగ్ క్వశ్చన్ చాలా కాలం నుంచి వినిపిస్తుంది అన్నమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది రీసెర్చర్స్ ఏం అగ్రీ చేశారంటే, మోస్ట్ ఆఫ్ ద రీసెర్చర్స్ పరిశోధకులు ఏం నమ్ముతున్నారంటే వాటర్ అనేది పుల్డ్ చేయబడుతుంది అని నమ్ముతున్నారు అనమాట. అంటే వాటర్ అనేది ఏంటంటే పైకి లాగబడుతుంది అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే వాటర్ అనేది పైకి ఎలా లాగబడుతుంది అనే విషయాన్ని చూస్తే ఏంటంటే బాష్పోత్సేకం జరగడం వల్ల. బాష్పోత్సేకం అంటే ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల. ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది పైకి లాగబడుతుంది. చూడండి ట్రాన్స్పిరేషన్. ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ దిస్ ప్రాసెస్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ ద లీవ్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కొహిషన్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ ఫుల్ మోడల్. అంటే ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల, బాష్పోత్సేకం జరగడం వల్ల ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఈ డ్రైవింగ్ ఫోర్స్ పనిచేయడం వల్ల వాటర్ అనేది పైకి లాగబడుతుంది అనమాట. దీన్నే ఏమంటారంటే కొహిషన్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ ఫుల్ మోడల్ అంటారు. అంటే సంసంజన అసంసంజన బాష్పోత్సేకాకర్షణ నమూనా అంటారు. సంసంజన అసంసంజన బాష్పోత్సేకాకర్షణ నమూనా అంటారు. నెక్స్ట్ ప్లాంట్స్ లో చూసుకుంటే వాటర్ అనేది స్థిరంగా ఉంటుంది. వాటర్ ఈజ్ ట్రాన్సియంట్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో వాటర్ అనేది ట్రాన్సియంట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం మొక్కలకి పోసే వాటర్లో లెస్ దెన్ 1%, అంటే 1% కంటే తక్కువ వాటర్ని మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. అవి కూడా దేనికి ఉపయోగించుకుంటున్నాయంటే యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ అండ్ ప్లాంట్ గ్రోత్. ఫోటోసింథసిస్కి, ప్లాంట్ గ్రోత్, కిరణజన్య సంయుక్తికి, మొక్క పెరుగుదలకి ఆ నీటిని ఉపయోగించుకుంటాయి. ఎంత నీటిని? లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్ రీచింగ్ ద లీవ్స్. లెస్ దెన్ 1% కంటే తక్కువ వాటర్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ కదా రిమైనింగ్ వాటర్ లోస్ట్ త్రూ స్టొమాటా ఇన్ ద లీవ్స్. లీవ్స్లో ఉండే స్టొమాటా ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఈజ్ నౌన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే మొక్క ఉపరితలాల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవడాన్ని బాష్పోత్సేకం అంటారు, ట్రాన్స్పిరేషన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ డ్రైవెన్ ఎసెంట్ ఆఫ్ జైలం సాప్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. ఏంటంటే మనకి ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల ద్రవోద్గమం జరుగుతుంది. జరగడం వల్ల ద్రవోద్గమం అంటే ఏంటంటే వాటర్ పైకి లాగబడుతుంది అనమాట. ఈ ద్రవోద్గమం అనేది ఏంటంటే కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే కొహిషన్ ఎడిహిషన్. కొహిషన్ అంటే ఏంటంటే తెలుగులో సంసంజనం అంటే నీటి అణువుల మధ్య ఉండే పరస్పర ఆకర్షణని సంసంజనం అంటారు. మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉండే ఆకర్షణ వల్ల నీరు అనేది పైకి లాగబడుతుంది అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాం అనుకో, ఈ బీకర్ నిండా బీకర్లో వాటర్ ఉంది. ఇవి వాటర్ మాలిక్యూల్స్. ఈ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఏంటంటే ఒకదానికి ఒకరి మధ్య వీటి మధ్య ఏంటంటే ఆకర్షణ ఉందన్నమాట, అట్రాక్షన్ ఉంది. అట్రాక్షన్ వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి నీటి అణువులు పైకి లాగబడతాయి. అదేంటంటే కొహిషన్. నెక్స్ట్ అడ్హిషన్, అసంసంజనం.
attraction of water molecules to polar surface. Attraction of water molecules to polar surface. అంటే నీటి అణువులు ధ్రువాల వైపు ఆకర్షించబడితే దాన్ని ఏమంటారంటే అసంసంజనం అంటారు, అడ్హిషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రాంకెరీ ఎలిమెంట్స్, దారు మూలకాలు. ట్రాంకెరీ ఎలిమెంట్స్ చూడండి, ఇక్కడ మనకి చూస్తే చూడండి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఈ ప్లేస్లో ఉన్నాయంటే ఈ ప్లేస్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఇలా ఈ ధ్రువం వైపుకి లాగబడతాయి అన్నమాట. ఇది ఏంటంటే అడ్హిషన్. అడ్హిషన్లో ఏంటంటే అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ టు పోలార్ సర్ఫేస్. వాటర్ మాలిక్యూల్స్ అనేవి పోలార్ సర్ఫేసెస్కి ఆకర్షించబడతాయి. ఆ విధంగా ఆకర్షించబడినప్పుడు వాటర్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 2 ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా, కొహెషన్, అడ్హిషన్. ఈ 2 ఫిజికల్ ప్రాపర్టీస్ గివ్ వాటర్ హై టెన్సిల్ స్ట్రెంగ్త్, హై క్యాపిలారిటీ. అధిక తన్యత బలాన్ని, అధిక కేసిక బలాన్ని కలెక్ట్ చేస్తాయి అన్నమాట. కొహెషన్, అడ్హిషన్ వల్ల ఏంటంటే వాటర్కి తన్యత బలం, టెన్సిల్ స్ట్రెంగ్త్, హై క్యాపిలారిటీ వస్తుంది. తన్యత బలం వల్ల ఏంటంటే an ability to resist a పుల్లింగ్ ఫోర్స్ ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలగజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఐ క్యాపిలారిటీ. ఐ క్యాపిలారిటీ అంటే తెలుగులో కేసిక బలం. ఈ కేసిక బలం అంటే మనకి ట్యూబ్స్ ఉంటాయి, చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటాయి మొక్కల్లో, ట్యూబ్ సెల్స్. ఈ సెల్స్ ద్వారా కూడా వాటర్ అంటే స్మాల్ డయామీటర్ ఉన్నా కూడా, ఆ స్మాల్ డయామీటర్ లో కూడా చిన్న కేసిక ఉన్నా కూడా, కేసిక గుండా కూడా వాటర్ మొక్కల్లోని పై భాగాలకి లాగబడుతుంది అనమాట. అది క్యాపిలారిటీ. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుని చూడండి. క్యాపిలారిటీ అంటే ద ఎబిలిటీ టు రైజ్ ఇన్ థిన్ ట్యూబ్స్ లో కూడా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందని. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ట్రకిట్స్ అండ్ వెసల్స్, దారు కణాలు, దారు నాళాలు. ఓకే, నెక్స్ట్ మనము వాటర్ అనేది స్టొమాటో ద్వారా ట్రాన్స్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ టొమాటో ద్వారా జరుగుతుంది కదా. ఎక్కువ స్ట్రక్చర్ చూసుకుంటే, లీఫ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది క్యూటికల్, ఇది ఎపిడెర్మిస్, ఇది పాలిసేడ్ టిష్యూ, పత్రాంతర కణజాలం. ఇందులో మనకి జైలం ద్వారా ఏంటి, జైలం ఫంక్షన్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఇది ఫ్లోయం ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేది ఫోటోసింథసిస్ కి వాటర్ అనేది మస్ట్, చాలా ఎసెన్షియల్, చాలా అవశ్యకం. వాటర్ అనేది కిరణజన్య సంయుక్తికి వాటర్ అనేది అవశ్యకం. ఈ వాటర్ అనేది ఏంటంటే మనకి జైలంలో ఉండే వాటర్ పాలిసైడ్ టిష్యూ నుంచి, ఈ ఇక్కడ ఉండే కణాల నుంచి ఏంటంటే మనకి ఈ రక్షక కణాలు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే పత్రరంధ్రం అంటారు. ఈ పత్రరంధ్రం ద్వారా బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయ్యేటి కొద్ది ఏమవుతుందంటే నీటి అణువులు నీటి అణువులన్నీ కూడా ఏంటంటే కంటిన్యూస్ గా రన్ అవడం జరుగుతుంది అనమాట. రన్ అవడం జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి ఈ బయట అవుట్ సైడ్ ఉండే వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఈ లీఫ్ లో ఉండే కాన్సన్ట్రేషన్, కణాంతర అవకాశాలు ఉంటాయి కదా, కణాల మధ్య ఉండే కణాంతర అవకాశాలు, అలాగే ఈ సబ్సిడరీ సెల్స్ లో ఉండే నీటి సామర్థ్యం గ్రేడియంట్ అధికంగా ఉంటుంది. అందుచేత వాటర్ అనేది ఏంటంటే ఎవాపరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, బయట నీటి ఆవిరి తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ అనేది అవుట్ సైడ్ కి మూవ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ పుల్ అంటారు అనమాట. ట్రాన్స్పిరేషన్ పుల్. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ నేర్చుకోవచ్చు. ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం. బాష్పోత్సేకం అంటే ఏంటి, ద లాస్ ఆఫ్ వాటర్ in the form of vapor from the leaves is known as transpiration. Okay, the loss of water in the form of vapor from the living tissues of aerial parts of plants. మొక్క యొక్క వాయుగత భాగాల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోయే ప్రక్రియని ఏమంటారంటే బాష్పోత్సేకం అని అంటారు అనమాట. నెక్స్ట్ బాష్పోత్సేకం ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్, దట్ ఈస్ స్పాక్ థియరీ, SPSC, SPAC,
S means soil, P means plant, A means atmosphere, C means continuum. తెలుగులో మృత్తిక, మొక్క, వాతావరణం, సాంతత్యకం. నెక్స్ట్ మనకి ట్రాన్స్పిరేషన్ మోస్ట్ ఆఫ్ ది వాటర్ లాస్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఎక్కువ నీరు స్టొమాటా ద్వారానే అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ మోస్ట్లీ త్రూ స్టొమాటా. ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ మోస్ట్లీ త్రూ స్టొమాటా. ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా స్టొమాటా ద్వారా జరుగుతుంది అనమాట. స్టొమాటా, స్ట్రోమా. స్ట్రోమా మీన్స్ సింగులర్. సింగులర్లో స్టోమా అంటారు. నెక్స్ట్ స్టొమాటో స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా బీన్ లైక్ స్ట్రక్చర్. ఈ బీన్ లైక్ స్ట్రక్చర్ వీటిని ఏమంటారు అంటే గాడ్ సెల్స్ అంటారు, రక్షక కణాలు అంటారు. నెక్స్ట్ ఈ అవుట్ సైడ్ ఉన్నాయి కదా ఈ సెల్స్ని సబ్సిడరీ సెల్స్ అంటారు. నెక్స్ట్ మనకి లోపల రేడియల్గా అమరి ఉన్న ఈ తంతికలను ఏమంటారంటే మైక్రోఫైబ్రిల్స్ అంటారు. మైక్రోఫైబ్రిల్స్ సూక్ష్మ తంతికాలు. నెక్స్ట్ ద వాటర్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్. మనకి ట్రాన్స్పిరేషన్ జరగాలంటే వాటర్ ప్లాంట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఫస్ట్ సాయిల్ నుంచి తీసుకుంటుంది. సాయిల్ నుంచి తీసుకున్న వాటర్ ఎక్కడికి వెళ్తుంది? రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ నుంచి ఏరియల్ పార్ట్స్కి వెళ్తుంది, లైక్ లీవ్స్, బర్డ్స్, నెక్స్ట్ స్టెమ్స్. ఈ పార్ట్స్కి వెళ్తుంది. అది ఏరియల్ పార్ట్. మనకి పైకి కనిపించే వాయుగత భాగాలనే ఏరియల్ పార్ట్స్ అంటారు. నెక్స్ట్ షూట్ సిస్టమ్ నుంచి అట్మాస్ఫియర్. నెక్స్ట్ మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి మళ్ళీ రైన్స్ అయి పడినప్పుడు మళ్ళీ వెంటనే బ్యాక్కి వచ్చేస్తుంది, మళ్ళీ సాయిల్కి వచ్చేస్తుంది అనమాట. ఈ సైకిల్ ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ జరగడం. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అనేది మనకి ఏంటంటే క్యూటికల్ లెంటిసెల్స్లో కూడా జరుగుతుంది. క్యూటికల్స్, లెంటిసెల్స్. క్యూటికల్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎపిడెర్మిస్కి అవుట్ సైడ్ ఉండే లేయర్నే క్యూటికల్ అంటారు అనమాట. అవబాసిని అంటారు. అవబాసినిలోను అలాగే లెంటిసెల్స్. లెంటిసెల్స్ అంటే వాయురంధ్రాలు. స్టెమ్ మీద ఉంటాయి అన్నమాట వాయురంధ్రాలు. గాలి ఎయిర్ ఎక్స్చేంజ్కి అవి ఉపయోగపడతాయి అనమాట. లెంటిసెల్స్లో కూడా స్టొమాటా అనేది ఎలా ఉంటుందంటే సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్లో, చాలా తక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. స్టొమాటా ఇన్ మోస్ట్ ప్లాంట్స్ ఆర్. మనకి స్టొమాటో చూసుకుంటే ఎక్కువ ప్లాంట్స్లో ఫోటో యాక్టివ్ స్టొమాటో ఉంటుంది. ఎక్కువ ప్లాంట్స్లో చూసుకుంటే ఫోటో యాక్టివ్, తెలుగులో కూడా ఫోటో యాక్టివే. ఫోటో యాక్టివ్ స్టొమాటో చూడండి, దే ఓపెన్ డ్యూరింగ్ ద డే అండ్ క్లోజ్ డ్యూరింగ్ ద నైట్. ఫోటో యాక్టివ్ స్టొమాటో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డే టైంలో మాత్రమే ఓపెన్ అవుతుంది, నైట్ టైంలో క్లోజ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ హ్యావ్ ఫోటో యాక్టివ్ స్టొమాటో. ఎక్కువ ప్లాంట్స్లో మనకి ఫోటో యాక్టివ్ స్టొమాటోయే కనిపిస్తుంది. నెక్స్ట్ సక్కరెంట్ ప్లాంట్స్ ఆర్ జీరో ప్లాంట్స్. నెక్స్ట్ సక్కరెంట్ ప్లాంట్స్ ఆర్ జీరో ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాక్టై, బ్రయోఫిల్లం. కాక్టై, బ్రయోఫిల్లం ఈ ఆల్రెడీ మీరు చూసుంటారు. బ్రయోఫిల్లం ప్లాంట్ కూడా చూసుంటే కాక్టై, బ్రహ్మజముడు, నాగజముడు ఇంకా ఇవి ఉంటాయి కదా, మీకు బోటనీ టెక్స్ట్ బుక్ మీద ఉంటుంది ప్లాంట్, అది కాక్టై. నెక్స్ట్ ఈ ప్లాంట్స్లో సక్కరెంట్ ప్లాంట్స్లో ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ ఎట్ నైట్ త్రూ ద స్టొమాటా. ఎప్పుడు జరుగుతుందంటే సక్కరెంట్ ప్లాంట్స్లో ట్రాన్స్పిరేషన్ నైట్ టైంలో జరుగుతుంది. స్టొమాటో కూడా ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే నైట్ టైంలో ఓపెన్ అవుతుంది. స్టొమాటో ఎప్పుడు అవుతుంది? డ్యూరింగ్ ద నైట్ అండ్ రిమైనింగ్ క్లోజ్డ్ డే టైం. డే టైంలో క్లోజ్ అయి ఉంటుంది, నైట్ టైంలో ఓపెన్ అయి ఉంటుంది. ఏ ప్లాంట్స్లో? సక్కరెంట్ ప్లాంట్స్లో, అంటే నీరు లేని పరిస్థితుల్లో పెరిగే మొక్కల్లో. నెక్స్ట్ స్టొమాటో ద్వారా ఓన్లీ ట్రాన్స్పిరేషనే కాదు, O2, CO2 ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట త్రూ స్టొమాటో. O2, CO2 ఎక్స్చేంజ్ త్రూ స్టొమాటో. నెక్స్ట్ మనకి స్టొమాటో యొక్క నెంబర్ చూసుకుంటే ఏ ప్లాంట్స్లో ఎలా ఉంటుందో చూసుకుంటే మనకి స్టొమాటో యొక్క నెంబర్ చూస్తే ఏంటంటే డోర్సివెంట్రల్ డైకాట్లిడన్స్ లీఫ్. డోర్సివెంట్రల్ అంటే డైకాట్లిడన్స్ లీఫ్. నెక్స్ట్ ఐసోబైలేటరల్ అంటే మోనోకాటిలిడన్స్లో ఉండే లీఫ్ని ఐసోబైలేటరల్ అంటారు.
మనకి డోర్సీ వెంట్రల్ లీఫ్లో చూసుకుంటే ఏ గ్రేటర్ నెంబర్ ఆఫ్ స్టొమాటా ఎక్కడ ఉంటుందంటే అప్పర్ సైడ్లో ఉంటుంది అనమాట. అప్పర్ సైడ్లో గ్రేటర్ నెంబర్ ఆఫ్ స్టొమాటా ఉంటుంది. నెక్స్ట్ ఐసోబైలేటరల్ లీఫ్లో చూసుకుంటే బోత్ సైడ్స్ అప్పర్ సైడ్ లోయర్ సైడ్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టొమాటా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీరు డోర్సీ వెంట్రల్ లీఫ్ ఐసోబైలేటరల్ లీఫ్ కోసం మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ట్రాన్స్పిరేషన్ని కొన్ని బాహ్య కారకాలు ప్రభావితం చేస్తాయి. ఆ బాహ్య కారకాలు ఏంటంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత, లైట్, కాంతి. నెక్స్ట్ హ్యూమిడిటీ, గాల్లో ఉండే తేమ. నెక్స్ట్ విండ్ స్పీడ్, గాల్లో ఉండే వేగం. ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్పిరేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట, ప్రభావితం చేస్తాయి. ఇదేంటంటే ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. పత్రరంధ్రాలు తెరుచు. The immediate cause of opening or closing of the stomata is a change in the turgidity of the gut cells. స్టొమాటా ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం దేని చేంజ్ మీద ఉంటుందంటే టర్జిడిటీ ఆఫ్ ద గాడ్ సెల్స్. గాడ్ సెల్స్ యొక్క స్పీత స్థితిని బట్టి, అంటే టర్జిడిటీ అంటే స్పీత స్థితి తెలుగులో. పత్రరంధ్రం తెరుచుకోవడానికి, మూసుకోవడానికి స్పీత స్థితి ఒక కారణమని చెప్పచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా. టర్జిడిటీ అంటే గాడ్ సెల్స్లో ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు గాడ్ సెల్స్ బాగా ఉబ్బి ఉంటాయి అన్నమాట. అలాంటి స్థితిని ఏమంటారంటే టర్జర్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ అయింది స్టొమాటా ఓపెనింగ్, ఇది స్టొమాటల్ క్లోజింగ్. ఇది స్టొమాటల్ ఓపెనింగ్, ఇది స్టొమాటల్ క్లోజింగ్. స్టొమాటల్ ఓపెనింగ్, స్టొమాటల్ క్లోజింగ్. చూడండి, ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల గాడ్ సెల్స్ రెండు కూడా బాగా వాటర్ని అబ్జర్వ్ చేసి ఉబ్బి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, వాటర్ లాస్ అవ్వడం వల్ల గాడ్ సెల్స్లో వాటర్ అనేది బయటకు వచ్చేయడం వల్ల అంటే గాడ్ సెల్స్ ప్లాసిడ్ కండిషన్లో ఉన్నాయి, అంటే స్లేద స్థితి, వాటర్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాయన్నమాట. ఇది స్ట్రక్చర్, గాడ్ సెల్ యొక్క స్ట్రక్చర్. స్టొమాటో ఓపెన్ అయినప్పుడు ఇది, క్లోజ్ అయినప్పుడు ఇది స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ గాడ్ సెల్ చూసుకుంటే, గాడ్ సెల్ ఇన్నర్ వాల్, ఇది ఇన్నర్ వాల్ అన్నమాట. చూడండి, ద ఇన్నర్ వాల్ ఆఫ్ ఈచ్ గాడ్ సెల్ టువర్డ్స్ ద పోర్ ఆర్ స్టొమాటల్ అపర్చర్. దీన్ని స్టొమాటల్ పోర్ అని కానీ స్టొమాటల్ అపర్చర్ అని కూడా అంటారు. అపర్చర్ ఈజ్ థిక్ అండ్ ఎలాస్టిక్. చూడండి, ఇది చాలా థిక్గా ఉండి ఎలాస్టిక్, దళసరిగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఏంటి, గాడ్ సెల్స్ యొక్క ఇన్నర్ వాల్ థిక్ అండ్ ఎలాస్టిక్, దళసరిగా అలాగే స్థితిస్థాపకంగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ద thin outer walls bulge out and force the inner walls into a crescent shape. క్రిసెంట్ షేప్ అంటే అర్ధచంద్రాకారంగా. ఇప్పుడు ఇవి అవుటర్ వాల్స్ ఎలా ఉంటాయి, థిన్గా ఉంటాయి, అంటే పల్చుగా ఉండి ఈ వాటర్ని ఎక్కువగా పీల్చుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ రావడం వల్ల దీని మీద ఎక్కువ ఒత్తిడి అయ్యి, ప్రెషర్ ఎక్కువయ్యి ఇవి ఇన్నర్ వాల్స్ ఏ విధంగా ఓపెన్ అవుతాయి అంటే, ఏ విధంగా మారుతాయి అంటే, ఫోర్స్ ద ఇన్నర్ వాల్స్ ఇంటూ ఏ క్రిసెంట్ షేప్, అర్ధచంద్రాకారంగా మారుతాయి అన్నమాట. చూడండి, అర్ధచంద్రాకారంగా ఇన్నర్ వాల్ ఈచ్ గాడ్ సెల్, ప్రతి గాడ్ సెల్ యొక్క ఇన్నర్ వాల్ అర్ధచంద్రాకారంగా మారుతుంది. నెక్స్ట్ స్టొమాటో స్ట్రక్చరల్గా చూసుకుంటే ఈ లోపల మనకి కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారంటే ఈ సెల్యులోజిక్ స్ట్రాండ్స్ని ఏమని పిలుస్తారంటే మైక్రోఫైబ్రిల్స్ అంటారు. మైక్రోఫైబ్రిల్ చూడండి, సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ ఆర్ ఓరియంటెడ్ రేడియల్లీ rather than longitudinally, making it easier for the stomata open.
స్టోమా టు ఓపెన్. స్టోమా అంటే సింగులర్. మళ్ళీ ఒకసారి సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ ఆర్ ఓరియంటెడ్ రేడియల్లీ రాదర్ దెన్ లాంగిట్యూడినల్లీ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ద ఓపెనింగ్ స్టోమా టు ఓపెన్. మైక్రోఫైబ్రిల్స్ ఏం చేస్తాయంటే ఇవి వ్యాసార్థంగా అమరి, నిలువుగా కాకుండా వ్యాసార్థంగా అమరి ఉండి స్టొమాటా ఈజీగా ఓపెన్ అవ్వడానికి ఈ సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ అనేవి సహాయం చేస్తాయన్నమాట. సూక్ష్మ తంతువులు. ఈ సూక్ష్మ తంతువులు ఏం చేస్తాయంటే పత్రరంధ్రం సింపుల్గా తెరుచుకోవడానికి సహాయం చేస్తాయి. నెక్స్ట్, వెన్ ద గాడ్ సెల్స్ లాస్ట్ టర్జెడ్ డ్యూ టు వాటర్ లాస్ ద ఎలాస్టిక్ ఇన్నర్ వాల్స్ రిగైన్ their original shape. The guard cells become flaccid. ఓకే, గాడ్ సెల్స్ నుంచి వాటర్ అవుట్ సైడ్కి వస్తుంది అనుకో, వాటర్ లాస్ అయింది అనుకో గాడ్ సెల్స్, అప్పుడు మనకి ఈ థిన్నర్ వాల్స్ ఉంటాయి కదా, ఈ థిన్నర్ వాల్స్ మళ్ళీ దాన్ని ఏ స్థితిలో ఉండేవో ఒరిజినల్ షేప్లోకి రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి గాడ్ సెల్స్ రెండు కూడా ఏంటంటే వాటర్ లాస్ అయినప్పుడు స్టొమాటల్ పోర్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. అప్పుడు థిక్ వాల్స్ ఉన్నాయి కదా, లోపల థిక్ వాల్స్ అవి కూడా దగ్గరికి జరిగిపోవడం, ఆ విధంగా లోపల థిక్ వాల్స్ ఉన్నాయి కదా ఇవి దగ్గరికి జరిగిపోవడం జరుగుతుంది. దాంతో స్టొమాటా అనేది క్లోజ్ అవుతుంది అనమాట. గాడ్ సెల్స్ బికమ్ ప్లాసిడ్ అంటే గాడ్ సెల్స్ నుంచి వాటర్ అవుట్ సైడ్కి వచ్చేయడం వల్ల ఏంటంటే గాడ్ సెల్లో వాటర్ లేని స్థితిని ఏమంటారంటే స్లాద స్థితి, తెలుగులో స్లాద స్థితి అని అంటారు అనమాట. ఇది స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లెవిట్ 1974 ప్రపోజ్డ్ K+ పంప్ థియరీ. లెవిట్ అనే శాస్త్రవేత్త ఏంటంటే 1974లో ఒక థియరీ చెప్పడం జరిగింది. ఆ థియరీని ఏమంటే K+ పంప్ థియరీ. ఈ థియరీ ప్రకారం టు దిస్ థియరీ accumulation of K+ ions into the guard cells from the subsidiary cells occurs in the presence of light. లైట్ ఉన్నప్పుడు, లైట్ సమక్షంలో పంప్ థియరీ ప్రకారం K+ అయాన్స్ అనేవి ఏంటంటే అవుట్ సైడ్ ఉంటే సబ్సిడరీ సెల్స్ ఉంటాయి కదా, గాడ్ సెల్స్ని సరౌండ్ చేస్తూ సబ్సిడరీ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సబ్సిడరీ సెల్స్ నుంచి గాడ్ సెల్లోకి K+ అయాన్స్ అక్యుములేట్ అవుతాయి. K+ అయాన్స్ అనేవి సంచయానం చెందుతాయి అన్నమాట. ఎందులోకి? గాడ్ సెల్స్లోకి, రక్షక కణాల్లోకి సంచయానం చెందుతాయి. ఏంటి? K+ అయాన్. K+ అయాన్స్తో పాటు Cl- అయాన్స్ కూడా గాడ్ సెల్స్లోకి అక్యుములేట్ అవుతాయి. అదే సమయంలో K+ అయాన్స్ కూడా ఏంటంటే రక్షక కణాల్లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, కాంతి సమక్షంలో ఈ చర్య అంతా జరుగుతుంది. K+ Cl- అయాన్లు గాడ్ సెల్స్లోకి వచ్చిన తర్వాత, రక్షక కణాలకు వచ్చిన తర్వాత H+ ప్రోటాన్స్ బయటికి రావడం జరుగుతుంది. దీంతో ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే K+ Cl- అయాన్లు గాడ్ సెల్స్లోకి రావడంతో ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది తగ్గుతుంది అనమాట. వాటర్ కాన్సన్ట్రేషన్ ఇందులో తగ్గుతుంది. అప్పుడు బయట ఉండే వాటర్ అంతా కూడా ఏంటంటే గాడ్ సెల్స్లోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే గాడ్ సెల్స్లోకి వాటర్ ఎంతో వచ్చి చేరిందో అప్పుడు గాడ్ సెల్స్ ఏంటంటే ఉబ్బుతాయి అనమాట. వాటర్ తీసుకుని టర్జిడ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, లైట్ లేనప్పుడు, కాంతి లేనప్పుడు ఏమవుతుందంటే K+ Cl- అయాన్లు బయటికి వచ్చేస్తాయి. అప్పుడు బయట ఉండే H+ ప్రోటాన్స్ లోపలికి వెళ్తాయి అనమాట. ఇక్కడ వెళ్ళినప్పుడు ఇందులో ఏంటంటే H+ ప్రోటాన్స్ వచ్చినప్పుడు ఈ గాడ్ సెల్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువైన వాటర్ అంతా కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోయినప్పుడు రక్షక కణాలు అనేవి, గాడ్ సెల్స్ అనేవి ఏంటంటే క్లోజ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా పత్రరంధ్రం మూసుకుంటుంది. ఈ లైట్ లేనప్పుడు పత్రరంధ్రం మూసుకుంటుంది. లైట్ ఉన్నప్పుడు గాడ్ సెల్స్ ఉబ్బి ఉంటాయి. లైట్ లేనప్పుడు గాడ్ సెల్స్ అనేవి ఏంటంటే ప్లాసిడ్ కండిషన్లోకి వచ్చేస్తాయి.
నెక్స్ట్ ఏబిఏ అంటే యాబ్సిసిక్ యాసిడ్. యాబ్సిసిక్ యాసిడ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్గా, సహజ బాష్పోత్సేక నిరోధకంగా పనిచేస్తుంది. అంటే ఏ కండిషన్లో అంటే ఏ కండిషన్లో ఇది న్యాచురల్ యాంటీ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది అంటే నీటి కొరత ఉంటుంది కదా, వాటర్ స్ట్రెస్ ఉండే పరిస్థితుల్లో ఏంటంటే వాటర్ బయటికి పోయిందనుకో మొక్క చనిపోతుంది. అలాగా మొక్క నుంచి వాటర్ అవుట్ సైడ్కి పోకుండా కాపాడడానికి ఏబిఏ అనేది ఏంటంటే సహజ బాష్పోత్సేక నిరోధకంగా పనిచేస్తుంది. ఆ విధంగా ఏబిఏ ఉండడం వల్ల ఏంటంటే నీటి కొరత ఉన్న పరిస్థితుల్లో బాష్పోత్సేకం అనేది నిరోధించబడుతుంది అనమాట. బాష్పోత్సేకం జరగకుండా అవుతుంది. దాంతో ఏంటంటే మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండి ప్లాంట్ రక్షింపబడుతుంది అనమాట. నెక్స్ట్ సక్కరెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, జీరో ప్లాంట్స్, అదే ఫర్ ఎగ్జాంపుల్ కాక్టై, బ్రయోఫిలం ప్లాంట్స్ ఉంటాయి కదా. ఈ ప్లాంట్స్లో ఏంటంటే మనకి ప్లాంట్స్లో స్టొమాటో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అట్ నైట్ టైం ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే దాంట్లో ఆర్గానిక్ యాసిడ్స్ ఉండడం వల్ల స్టొమాటో సక్కరెంట్ ప్లాంట్స్లో నైట్ టైం ఓపెన్ అవుతుంది అనమాట. ఇది పత్తి రంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడం, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ ఏ కాంప్రమైజ్. బాష్పోత్సేకం కిరణజన్య సంయోక్రియ ఒక సర్దుబాటు. ఓకే, ట్రాన్స్పిరేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి, అప్రయోజనాలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. ట్రాన్స్పిరేషన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్పిరేషన్ పుల్ని కలుగజేస్తుంది అనమాట. బాష్పోత్సేక ఆకర్షణని కలుగజేస్తుంది. బాష్పోత్సేక ఆకర్షణ అంటే ఏంటి? వాటర్ని పైకి లాగడం. ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే వాటర్ని పైకి పుల్ చేయడం, లాగడం అన్నమాట. దీనివల్ల ఏంటంటే రూట్ సిస్టమ్ పీల్చుకున్న అబ్జర్వ్ చేసిన వాటర్ ఏరియల్ పార్ట్స్కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అనమాట ప్లాంట్స్లో. నెక్స్ట్ సప్లైస్ వాటర్ ఫర్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోక్రియకి ఫోటోసింథసిస్ కావలసిన వాటర్ని ట్రాన్స్పిరేషన్ సప్లై చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్స్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. మినరల్స్ని ప్లాంట్లో ఉన్న అన్ని భాగాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కూల్స్ లీఫ్ సర్ఫేస్ సమ్ టైమ్స్ 10 to 15 degrees. ఏంటంటే కొన్ని సమయాల్లో బాష్పీకరణ అంటే ఎవాపరేషన్ అయినప్పుడు ఏంటంటే వాటర్ డ్రాప్స్ మళ్ళీ రైన్ పడినప్పుడు వాటర్ పడుతుంది కదా, అలాంటి సమయాల్లో లీఫ్ సర్ఫేస్ అనేది 10 to 15 degrees వరకు లీఫ్ సర్ఫేస్ని చల్లబరుస్తుంది. నెక్స్ట్ మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్స్ బై కీపింగ్ సెల్స్ టర్జిడ్. ఇంకా ట్రాన్స్పిరేషన్ ఏం చేస్తుందంటే ప్లాంట్ సెల్స్కి మెయింటైన్స్ ద షేప్. ప్లాంట్ లీవ్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా ప్లాంట్ సెల్స్కి ఏంటంటే షేప్ని ఇస్తుంది. అలాగే ప్లాంట్కి చక్కటి ఆకారాన్ని ఇస్తుంది. ఇంకా సెల్స్ ఉంటాయి కదా, ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ని టర్జిడ్ కండిషన్లో ఉంచుతుంది అనమాట. ఎందుకంటే రూట్ సిస్టమ్ ద్వారానే కదా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ జరిగే కొద్ది వాటర్ అనేది ఏంటి పుల్ చేయబడుతుంది, లాగబడుతుంది. అన్ని భాగాలకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అన్ని భాగాల్లో కూడా వాటర్ని తీసుకుని ఆ సెల్స్ అన్ని కూడా ఏ కండిషన్లో ఉంటాయంటే టర్జిడ్ కండిషన్లో ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూస్తే మనకి ట్రాన్స్పిరేషన్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం. An activity photosynthesizing plant has an insatiable need for water. Photosynthesis is limited by available water which can be swiftly depleted by